ఇప్పుడు అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్తత పరిస్థితుల్లో అమెరికాలో ఎవరైతే ఇరాన్‌కి చెందినటువంటి వారు కీలకమైన పదవుల్లో గాని, లేదా కీలకమైన బాధ్యతల్లో గాని ఉంటే వాళ్ళందరి కోసం ఒక లిస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా విధుల నుంచి తీసేసి ఇరాన్ పంపించే ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. అందులోను భాగంగా అమెరికాలో ఉన్నటువంటి ఎమోరీ యూనివర్సిటీలో మెడికల్ స్కూల్‌కి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నటువంటి ఫాతిమాని అయితే తీసేశారు. ఆమెను బాధ్యతల నుండి తీసేసి ఇప్పుడు ఇరాన్ పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈవిడెవరంటే సుప్రీం అయాతుల్లా అలీ ఖమేనీ ఉన్నాడు కదా, సుప్రీం అయినటువంటి ఈ ఖమేనీకి ముఖ్య సలహాదారుగా ఉన్నటువంటి అలీ లారిజానీ. ఈ అలీ లారిజానీ కుమార్తె ఈవిడ. అయితే ఇతను ఇంతమందిని చంపడానికి ప్రధాన కారకుడు, ముఖ్యమైనటువంటి సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఇతనే. దాదాపు ఇప్పుడు ఇరాన్లో 36,000 మంది చనిపోతే ఇంతమంది చనిపోవడానికి ముఖ్యమైనటువంటి సలహాదారు ఇతడే అని అమెరికా దళాలు గుర్తించే, నిఘా కూడా అదే గుర్తించింది. అందుకని ఫాతిమా అర్దేషిర్ని అయితే పంపించే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఈవిడితో పాటు మరికొంతమందిని కూడా పంపించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఎటువంటి విధులు నిర్వర్తించకుండా మామూలు సాధారణ ఉద్యోగులు మాత్రం తీస్తారా తీయరన్న విషయం అయితే ఇంకా బయటికి రాలేదు. ఒకవేళ వాళ్ళని కూడా తీసేస్తే ఇరాన్ చాలా సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.